హాయ్ అందరికీ. నా పేరు తేజ. ఏపీలో పెట్రోల్ క్రైసిస్ అనేవి జరుగుతున్నాయి కదా! దాని గురించి ఒక 3 మినిట్స్‌లో మీకు కవరేజ్ చేస్తాను. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? క్రూడ్ ఆయిల్ అంటే ఏం లేదండి. భూమిలో ఉన్నటువంటి ఒక ఫ్యూయల్ అనేది బయటకి తీసి దాని తర్వాత ఏమంటే మనకు సప్లై చేస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ వచ్చి ఎవరెవరు సప్లై చేస్తారంటే బయట దేశం వాళ్ళు. మన భారతదేశంలో అంత కెపాసిటీ అంటే క్రూడ్ ఆయిల్ లేదు కాబట్టి ఫస్ట్ వచ్చి మేజర్ రష్యా నుంచి, నెక్స్ట్ వచ్చి యూఏఈ, దాని తర్వాత సౌదీ అరేబియా, దాని తర్వాత అమెరికా, ఇవి నెక్స్ట్ వచ్చి సౌత్ ఆఫ్రికా నుంచి. సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికన్ కంట్రీస్, ఓకేనా, నాట్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఈ కంట్రీస్ నుంచి తీసుకుంటూ ఉంటాం మేజర్లీ. ఫస్ట్ క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి మనం ఎప్పుడైతే కార్గో షిప్పుల్లో మామూలుగా మన భారతదేశానికి వచ్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. పెట్రోల్ కాదండి, క్రూడ్ ఆయిల్ మాత్రమే. క్రూడ్ ఆయిల్ వచ్చి దాని యొక్క పెట్రోల్ ఎవరు కొనుక్కుంటారంటే క్రూడ్ ఆయిల్ని మన భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్ అంటే పెట్రోల్ కంపెనీస్ ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్. ఏం లేదండి, మన లాంగ్వేజ్లో కోరుకుంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు, హెచ్పి పెట్రోల్ బంకు, భారతీయ పెట్రోల్ బంక్ ఉంటాయి కదా, వీళ్ళు కొనుక్కుంటారనమాట. కొనుక్కొని దాన్ని క్రూడ్ ఆయిల్ నుంచి ఫిల్టర్ అవుట్ చేసుకొని దాని తర్వాత పెట్రోల్ బంక్స్కి పంపిస్తూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ క్లియర్ అవుట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఈ ప్రైజెస్ అనేది ఎలా ట్యాక్ చేస్తారంటే ఫర్ సపోజ్ 40 రూపీస్ క్రూడ్ ఆయిల్ ఉందనుకోండి, మిగతాది సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి మనకు అంటే కస్టమర్కి ఇది అవుతుంది అరౌండ్ 110 రూపీస్ ఇప్పుడు. ఓకేనా, డీజిల్ 109 రూపీస్ వచ్చి పెట్రోల్. ఓకేనా, ఇప్పుడు ఏపీలో పర్ డేకి వచ్చి 6 crores లీటర్స్ ఆఫ్ కెపాసిటీ అంటే కావాలన్నమాట ఫ్యూయల్ అనేది, పెట్రోలు అన్నీ కానీ 68 లక్షల వెహికల్స్ మాత్రమే మన ఏపీలో తిరుగుతూ ఉన్నాయి. అర్థమైందా? అంటే ఇంక్లూడింగ్ కారు, మోటార్ సైకిల్స్ యాక్ట్ అంటే కారు అన్నీ. ఓకేనా, ఇవి మోటార్ సైకిల్స్ అనమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అవి మోటార్ సైకిల్స్. సో దాని తర్వాత ఒక ట్యాంకర్ వచ్చి కెపాసిటీ మీకు బాగా గమనించి, ఒక ట్యాంకర్ కెపాసిటీ మన రోడ్ల పైన పోతుంటాయి కదా, ట్యాంకర్ యొక్క కెపాసిటీ ఏంటంటే 20,000 లీటర్స్. అది మినిమం యావరేజ్. ఓకేనా, దాని తర్వాత పెంచుకుంటాం. ఎక్కడ ఈ క్రూడ్ ఆయిల్ అనేది బయట ఎక్కడో ఢిల్లీలో నుంచో లేకపోతే బాంబే నుంచి వస్తుంది కదా. సో ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటారు? ఏపీలో రెండే రెండు స్టోరేజ్ ఉన్నాయి. అవి వచ్చి విశాఖపట్నము, నెక్స్ట్ వచ్చి విజయవాడ. ఇక్కడి నుంచి గుంటూరు కానీ, తిరుపతి కానీ, నెల్లూరు కానీ, లేకపోతే అక్కడ సౌత్ సైడ్, నార్త్ సైడ్ ఇవి ఉంటాయి కదా, వీటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. సో ఎక్కడ క్రైసిస్ అనేది ఇంపాక్ట్ అవుతుందంటే 1 లీటర్ కొడుచుకునే వ్యక్తి 10 లీటర్లు కొడుచుకుంటున్నాడు. దానివల్ల ఏంటంటే కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఇంకొక అడ్డదారుల ద్వారా వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా, అంతేగాని మామూలుగా పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక అంటే బెంగళూరు, చెన్నై వాటికి ఇంపాక్ట్ లేదు, మనకే ఇంపాక్ట్ ఉంది. సో మోస్ట్లీ ఇది కవర్ అవుతుంది, సార్ట్ అవుట్ అవుతుందని మనం అనుకోవాల్సిందే. ఓకేనా, థ్యాంక్ యూ.